వేసుకున్న చెప్పులు అరగలేదు, వేసుకున్న బట్టలు చినగలేదు. కానీ వీళ్ళకి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్. మానవుడు దిగజారిన స్వభావం. ఏ మానవులను రక్షించటం కోసమైతే దేవుడు ఒక సమాజాన్ని నిర్మించటం కోసం స్థానికంగా ఉన్నటువంటి దేవీ దేవతల మరియు ఫరో యొక్క శక్తి నుంచి విడిపించుకొని వచ్చి, నేను నీకు కాపరిని, నేను నీకు రాజును, నేను నీకు ప్రియుణ్ణి, నేను నీకు భర్తను, నేను నీకు దేవుణ్ణి అని నిరూపించుకున్నాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా మమ్మల్ని అన్నారు. అక్కడ సమాధులు లేవు, గోరీలు కట్టుకోవడానికి స్థలం లేదని మమ్మల్ని తీసుకొచ్చావా అరణ్యంలో చచ్చిపోవడానికి అని ప్రశ్నిస్తే ఆయన అన్నాడు, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఆదాము చేసిందే మళ్ళీ అబ్రహాము పిల్లలు చేస్తున్నారు. ఆదాము రిజెక్ట్ చేశాడు, చచ్చాడు. వీళ్ళ ద్వారా మళ్ళీ జీవితం ఇస్తాం అని అంటున్నాను, వీళ్ళు చస్తాం అంటున్నారు. సరే మీ ఇష్టం అన్నాడు. వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. లోకంలో మిగిలిన దేశాలన్నీ రాజును కలిగి ఉంటే ఈయన అన్నాడు, నేనే నీకు రాజును రా, నీకు వేరే రాజు అవసరం లేదు, న్యాయాధిపతులు పెట్టుకోండి. మీరు న్యాయము, కనికరము, ప్రేమ, సమానత్వం, మీకెవరు, మీ పైన ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషి నా స్వరూపము నా పోలిక చొప్పునున్నాడు. ప్రతి మనిషి రాజు, ఏలటానికి నేను పెట్టాను. ప్రతి మనిషి విస్తరించటానికి పెట్టాను, అభివృద్ధి కావటానికి పెట్టాను. మీ పైన ఇంకో రాజు అవసరం లేదు మీకు అన్నాడు. నో 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 నో. సమూయేలు గ్రంథం దగ్గరకు వచ్చేసింది. సమూయేలు గ్రంథం దగ్గరకు వచ్చి వీళ్ళు అంటున్నారు, సమూయేలు అంతా బాగానే ఉంది, నువ్వు చూస్తేనేమో ముసలోడు అయిపోయావు, నీ పిల్లలు చూస్తేనేమో నీ అంత గొప్పగా ఏమీ లేరు, మాకేం కావాలి, రాజు కావాలి. లాలీపప్ లాగా అడిగారు, మాకు రాజు ఇస్తావా? మిగిలిన దేశాలకు, చుట్టుపక్కల దేశాలు, రాజ్యాలు ఏ విధంగా అయితే రాజును కలిగి ఉన్నాయో మాకు అలాగే రాజు కావాలి. సమూయేలు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా వాళ్ళు ఇలా అంటున్నారు? సమూయేలు, డోంట్ వరీ, దే ఆర్ నాట్ రిజెక్టింగ్ యూ, దే ఆర్ రిజెక్టింగ్ మీ యాజ్ దేర్ కింగ్. వాళ్ళు తిరస్కరిస్తున్నది నిన్ను కాదు సమూయేలు, నన్ను. దే వాంటెడ్ ఎ కింగ్. వాళ్ళకు ఒక రాజు కావాలి కదా, చెప్పు వాళ్లకు. ఆ రాజు వస్తే మీ పిల్లలు వాడి కాళ్ళు పట్టాలి, మీ పిల్లలు వాడికి పన్నీరు చల్లాలి, మీ పిల్లలు రొట్టెలెత్తాలి. ఆయన దాన్ని ఏమంటారు, కారులో వస్తుంటే ముందర కొందరు వెనకలు కొందరు పరిగెట్టాలి. మా ఊర్లో ఇలాంటి రాజులు చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. జనం ఎక్కడ చూసినా వాళ్ళు అక్కడే ఉంటారు. ఒక ఆయన ఇలా అంటే ఒక పరిగెత్తుకుంటూ వచ్చి కోట్ తీస్తారు. ఆయన ఉషు ఉషు అంటే అందరు పడిపోతానే, ఆ తర్వాత మళ్ళా వచ్చి కోట్ వేసుకుంటాడు.